మైనర్ పిల్లలకు బైక్ ఇస్తున్నారా తల్లిదండ్రులు బీ అలర్ట్. ఈ కేసు మీకు ఉదాహరణ. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే విజయవాడ తల్లిదండ్రులకు బీ అలర్ట్. మీ పిల్లలకు బైక్ ఇచ్చారో అడ్డంగా బుక్ అయిపోతారు. మీపై పోలీస్ కేసు తప్పదు. పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. సరే, కొంతమంది తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు, మైనర్లకు బైకులు ఇస్తున్నారు. వాళ్ళు నేరుగా రోడ్డుపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా విజయవాడలో మరో ఘటన జరిగింది. ఓ బాలుడు బైక్ వేసుకొని రోడ్లపైకి వచ్చాడు. అక్కడ రోడ్డుపై ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మైనర్కు వాహనం ఇచ్చిన బాలుడు తండ్రిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోవడంతో బాలుడు తండ్రిపై కేసు నమోదైంది. విజయవాడ భానునగర్ చెందిన పెదపూడి రాజారావు ఆటో డ్రైవర్. ఆయన శనివారం ఆగస్టు 16న ఉదయం టిఫిన్ కోసం బీఆర్టీసీ రోడ్డు దాటుతున్నారు. ఇంతలో ఒక బైక్ వేగంగా వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. ఈ ఘటనకు రాజారావుకు తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తలలో రక్తం కట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన మరణించారు. ఈ ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనానికి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధురానగర్ పొప్పలమిల్లు ప్రాంతానికి చెందిన బాలుడు వాహనం నడిపినట్లు గుర్తించారు. మైనర్కు ద్విచక్ర వాహనం ఇచ్చినందుకు బాలుడు తండ్రిపై గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరికైనా సరే 18 ఏళ్లు నిండితే లైసెన్సు తీసుకోవడానికి అర్హులు, కానీ కొందరు మాత్రం లైసెన్స్ లేకుండానే వాహనాలు నడుపుతున్నారు. ముఖ్యంగా మైనర్లు బైకులు తీసుకుని రోడ్డెక్కుతున్నారు. వాస్తవానికి మోటారు వాహనం చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారు గేర్లు లేని బైక్ నడపడానికి వీల్లేదు. ఒకవేళ ఈ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. కోర్టుకు హాజరుపరిస్తే 500 నుంచి 25,000 వరకు జరిమానాను విధించే ఛాన్స్ ఉంటుంది. మైనర్లు వాహనం ఇస్తే తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరైనా సరే యజమానులకు 3 వారాల జైలు శిక్ష, 5,000 నుంచి 25,000 వరకు జరిమానా కూడా ఉంటుంది. అలాగే వాహనం ఇచ్చిన వారి డ్రైవర్ లైసెన్స్ రద్దు చేసే అధికారం కూడా ఉంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలపై ప్రేమతో వాహనాలు ఇచ్చి చిక్కుల్లో పడొద్దు అంటున్నారు. అలాగే పిల్లలకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంటుందంటున్నారు. కాబట్టి మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.